నమస్కారం. శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అనే అంశానికి స్వాగతం. వాస్తు అంటే సమయానికి సంబంధించింది. సమయాన్ని రోజు మనకు చూపించేవి గడియారాలు. వాస్తుశాస్త్ర నియమాలకు అనుకూలంగా ఈ సమయాన్ని సూచించే గడియారం ఇంట్లో ఏ వైపున ఉండాలి? ఇంట్లో ప్రధానంగా ఈ వాచ్ అనేది ఉత్తరం గోడ వైపు ఉంటే ప్రయోజనకరం. దక్షిణాన్ని చూచే విధంగా ఉత్తరం గోడ వైపుగా వాచి ఉండాలి, లేదా తూర్పు గోడకు చూచే విధంగా పడమర గోడకు బిగింపబడి ఉండాలి ఇల్లు. ఈ నియమాలు ఎప్పుడు చెప్పినా కూడా తూర్పు ద్వారంగా ఉండేది అనే లక్ష్యంతో ప్రాథమికంగా సూచింపబడుతున్నది. ఈ నేపథ్యంలో ఇల్లు ప్రధాన ద్వారం తూర్పు వైపుగా ఉంది అనగానే నైరుతి దిగ్భాగంలో శయనగృహం, ఆగ్నేయంలో వంటగది, వాయువ్యంలో విద్యార్థులకు, ఈశాన్యంలో అతిథి గృహం. ఇలాంటప్పుడు ఇంట్లోని వారు బయటికి వచ్చేటప్పుడు చూచేది, బయటికి రావడం కోసం సమయపాలన కోసం నిరంతరం సమయం అంటూ చూసే దిక్కులు రెండే. ఒకటి ఉత్తరం, రెండు తూర్పు. ఇలాంటప్పుడు ఇంట్లో నుంచి ఆయా గదులలో నుంచి బయటకు రాగానే అందరి దృష్టి పడేటటువంటి ఆ గోడ ఉత్తరం గోడకి బిగింపబడినటువంటి ఈ వాచి సమయపాలనను, నిర్దిష్టంగా మన వ్యవహార సరళిని, క్రమశిక్షణతో కూడుకున్న విధానాన్ని తెలియజేస్తుంది. జాతక చక్రంలో నవగ్రహ స్థితులలో క్రమశిక్షణ అన్న అంశం కేతుగ్రహానికి సంబంధించింది. ఈ రాహుకేతువులు పడమర దిగ్భాగంలో ఉండేటటువంటి వాయవ్య నైరుతి దిగ్భాగాలకు అధిపతులు. వీరి దృష్టి నిరంతరం దక్షిణం వైపు ఉంటుంది. అంటే ఉత్తరం గోడ వైపుగా బిగింపబడిన ఈ వాచ్ దక్షిణం వైపు చూచే విధంగా ఉంటుంది కనుక క్రమశిక్షణ నేర్పించేది వాచ్. ఉత్తరం వైపుగా మనం చూస్తే మనలో క్రమశిక్షణను తెలియకుండానే ఆ రెండు ముళ్ళులు, ఒకటి గంటలు చూపించేది, ఒకటి నిమిషాలు చూపించేది, ఈ రెండు మనకు మార్గోపదేశం చేస్తాయి. అయితే దీంట్లో మళ్ళీ చాలా ఉన్నాయి. ఇంటిల్లిపాది చూచే ఒకే ఒక గడియారం ఇంట్లో ఉండే పెద్దది అయితే ప్రతి వ్యక్తి విడివిడిగా ఎవరికి వారి చేతికి మణికట్టు బంధనానికి ఇలాగా బిగింపజేసుకునేది కూడా ఒక కాల నిర్ణయం అవుతుంది. ఇది కూడా ఒక వాచి. చరవాణి సెల్ ఫోన్లో కూడా ఒక వాచి. అలాగే సూర్యకాంతి కూడా ఒక వాచి. దేహం కూడా ఒక వాచి. ఆకలి అవుతుంది, టిఫిన్ చేయాలి, లంచ్ అవర్ అవుతుంది, ఇది కూడా మన దేహం కూడా ఒక వాచి, నియంత్రణ చూపించేదే. ఇందులో కుడి చేతికి కానీ ఎడమ చేతికి కానీ ఇలా మడికట్టుకు మనం బిగింపజేసుకునేటటువంటి వాచి కూడా, దీనికి ఉండే పట్టీ కూడా, ఇది కూడా ఏ రంగులో ఉండాలి? మన నక్షత్రం ఏమిటి? పుష్యమి నక్షత్రం నలుపు వర్ణంలో ఉండేది ప్రయోజనకరం. పునరుసు నక్షత్రం లేత పసుపు రంగు లాభదాయకం. భరణి నక్షత్రం తెలుపు వర్ణంలో ఉండే స్టీల్ వాచి లాభదాయకం, స్టీల్ రంగులో ఉండేది యోగకరం. నక్షత్రాల కాంతులు కూడా ఈ వాచికి సంబంధించిన స్ట్రాప్లో కూడా ప్రతిబింబిస్తాయా అంటే ఖచ్చితంగా ప్రతిబింబిస్తాయి అంటుంది వాస్తు. చేతికి ఆహ్లాదకరంగా ఉండాలి, అనుకూలంగా ఉండాలి, ప్రయోజనాన్ని కలిగించేదిగా ఉండాలి, ఇబ్బంది కలిగించేదిగా ఉండకూడదు. అలాగే ఈ బిగింపజేసుకునేటటువంటి వాచి మన స్థాయిని, వ్యక్తిగత జీవితంలో మన ధన స్థోమతను సూచించేది కూడా అవుతుంది. సమయపాలనలో కొందరు 5 నిమిషాల ముందు, 10 నిమిషాల ముందు అంటూ ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. ఈనాటి కాలంలో ఇంకా అనుకూలమైన అత్యాధునిక వాస్తు సంబంధిత నియమాలతో కూడుకున్న వాచీలు కూడా వచ్చాయి. ఉంగరం వేలికి కూడా వాచి, ఇంకా చిన్నది ఉంగరమే వాచీ ప్రమాణంలో ఇలా ఉంగరంగా పెట్టుకుంటారు. ఇలా రాచే సమయంలో ఏదైనా వ్రాస్తున్నప్పుడు ఆ వేలు మనకు సమయాన్ని సూచిస్తుంది. వెంటనే మనకు మాత్రమే తెలిసే విధంగా ఈ వాచి ఉంటుంది. ఉంగరంలోనే వాచి. మనం ధరించే ఆభరణం మనకు సానుకూలమైన అంశాలను ఇవ్వాలి. ఇది ఎలాగో ఇంట్లో మనం ఏర్పాటు చేసేటటువంటి వాచ్ కూడా అందరికీ సమయాన్ని సూచించడంతో పాటుగా ఆహ్లాదకరంగా ఉండాలి. ఇందులో కొన్ని సందర్భాల్లో మనం గమనించినట్లయితే గంటలకు వచ్చే పెద్ద పెద్ద వాచీలు ఉంటాయి, గడియారాలు ఉంటాయి, గంటలు కొడతాయి. అవి పెద్దగా శబ్దం వచ్చే గంటలు కొట్టే గడియారాలను ఇంటిలో బిగించుకొనకూడదు. 12 గంటలు కొట్టే సమయం అర్ధరాత్రి ఉంటుంది. అందరూ నిద్రించే ఆ సమయంలో 12 గంటలు
టంగ్ 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 అంటూ అది కొడితే ఇంటిల్లిపాదికి నిద్రాభంగం అవుతుంది. శబ్దం చేసేటటువంటి వాచీలని గృహ సముదాయాలలో బిగించుకొనరాదు. అలాగే ఆ ధ్వని కూడా సంగీతపరమైనవిగా వ్యాపార స్థలాలలో ఏర్పాటు చేయవచ్చు. వాస్తు నియమాలకు లోబడి సమయపాలను పాటిద్దాం. గడియారాలను సక్రమంగా ఉత్తరం వైపు కానీ, తూర్పు గోడ వైపు కానీ, పడమర గోడ వైపు కానీ బిగించి ఇంట్లో ఏర్పాట్లు చేసుకుందాం. తెలుసుకున్నాం కనుక పాటిద్దాం. మళ్ళీ మరిన్ని తెలుసుకోవడం కోసం మళ్ళీ కలుసుకుందాం. శ్రీరామ జయం.